భద్రాచలం గోదావరి వరద ప్రవాహం 51.6 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో అడుగు పెరిగితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ప్రవాహంతో చర్ల, గుంపల్లి, దుమ్మగూడెం 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక వద్ద గోదావరి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంకు భక్తులు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు లక్ష్మీ బ్యారేజ్ తాలిపేరు, శబరి వరదతో గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ తిరుపతిరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. రెండో ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతుంది. అంటే ఇప్పటికే 51.6 అడుగుల వద్ద అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీ వరద కారణంగా అయితే ఈ గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. సీతమ్మ బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్, సమక్క బ్యారేజ్, కడియం ప్రాజెక్టు నీటి నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేయడం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్స్తుందని చెప్పాలి. తాలిపేరుతో పాటు చదివిజల్లు కురిసిన భారీ వర్షాల కారణంగా తాలిపేరు 25 గేట్లు ఎత్తి దాదాపు 5,00,000 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేయడం భద్రాద్రిలో అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పడం. మనం ప్రస్తుతం భద్రాచలం కరకట్ట వద్ద ఉన్నాము, స్థానఘాట్ల దగ్గర ఉన్నాము. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి స్కేల్ చూసుకోవచ్చు. ఇప్పటికే 51.6 అడుగుల వద్ద కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉదయం 8 గంటల నుంచి కూడా నిలకడగా కొనసాగుతుంది. గోదావరి ప్రవాహం చూసుకోవచ్చు. మన విజువల్స్ అక్కడ ఉన్నటువంటి కరెంటు పోల్ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. అవతల ఉన్నటువంటి బూర్గంపాడుకు సంబంధించినటువంటి గోదావరి నీటి ప్రవాహాలు చేరడంతో కరకట్ట అవతల ఉన్నటువంటి ప్రవాహం జరగడం అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందో మనం చూడొచ్చు. ఇప్పటికే ఆదివారం నుంచి కూడా ఈ ప్రవాహం కొనసాగుతుందనే చెప్పాలి. ఏదైతే కరకట్టకు సంబంధించి ఏదైతే స్నానఘాట్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి, ఉపాయాలయాల్లో కూడా నీరు చేరడంతో ఇక్కడ భక్తులు కూడా ఎవరిని అనుమతించే పరిస్థితి అయితే కనపడలేదు. ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, స్నానాలు చేసి ఆ స్నానాలకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ విజువల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ పోలీసు గస్తీ కూడా కాస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విజిటర్స్ కూడా రాకుండా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. మన ఉపాలయాలు కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారాయని చెప్పాలి. ఇలానే కొనసాగితే సాయంకాలం వరకు రెండో ప్రమాద హెచ్చరిక దాటి మూడో ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితిని మనం ఆదివారం నుంచి కూడా ఈ వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆదివారం సాయంకాలం 7 గంటల సమయంలో అయితే ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం 2 గంటలకి 48 అడుగులు దాటి ప్రవహించడం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయినప్పటికీ కూడా నైట్ 50 అడుగులు దాటి ప్రవహించింది. ఈ రోజు ఉదయం కూడా 51.6 అడుగుల వద్ద అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇదిలోనే కొనసాగుతున్న మాత్రం సాయంకాలం 53 అడుగులు హెచ్చరికను కూడా జారీ చేస్తున్నట్లు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమని చెప్పాలి. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అధికారులతో సమీక్ష సభ నిర్వహిస్తున్నారు. దిగున్నటువంటి ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏదైతే భద్రాచలం నుంచి అలాంటి రహదారులు కూడా పూర్తిగా నీటిలో దిగడంతో అయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిన పరిస్థితి. ఏదేమైనా ఏదైతే ముంపు ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే జిల్లా కలెక్టర్, ఇటు రెవెన్యూ శాఖ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు పైన ఉన్నటువంటి ఏదైతే పెనుపాక, అశ్వాపురం, మనుగూరు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు సాయంకాలం వరకు గోదావరి ప్రవాహం కొనసాగితే మాత్రం 53 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బొర్లతో తిరుపతి.